హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సీలో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కొన్ని గణిత క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. ఒక ఘన బహుపది ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ యొక్క శూన్యాలలో 1 - 1 అయితే మిగిలిన 2 శూన్యాల లబ్ధం ఎంత అన్నాడు. ఇది మీకు అందరూ తెలిసినటువంటి క్వశ్చన్. ఇది మనకు 10వ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇది సో మరి ఇచ్చినటువంటి బహుపది మనకి ఏమని చెప్పండి, ఇక్కడ ఘన బహుపది అనమాట. ఇది అయితే ఘన బహుపదికి సాధారణ రూపం ఏముంటుంది, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇది ఘన బహుపది యొక్క సాధారణ రూపం అనమాట. మరి దీన్ని కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇప్పుడు మనకు x⁴ పక్కన మనకి ఎటువంటి గుణకం లేకుంటే ఒక 1 తీసుకుంటాం కాబట్టి సో a అంటే మనకు 1కి సమానం అవుతుంది. అదేవిధంగా మరి b అంటే ఎంత ఉంది ఇక్కడ, సో b అంటే p అని ఉందన్నమాట ఇక్కడ. అదేవిధంగా c ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ c = q ఉంది ఇక్కడ. అదేవిధంగా స్థిరపదం మీకు ఎంత ఉంది ఇక్కడ, d మనకు r ఉందన్నమాట. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. ఇది ఘన బహుపది యొక్క సాధారణ రూపం అనమాట. మరి ఘన బహుపది మనకి దీనికి ఘాతాంకం 3 ఉంది కాబట్టి సో ఘన బహుపదికి వచ్చేటువంటి మొత్తం శూన్యాల సంఖ్య మనకి ఎంత ఉంటాయి, మొత్తము 3 ఉంటాయి అనమాట. గుర్తుపెట్టుకోవాలా, బహుపది యొక్క ఘాతాంకం గరిష్ట ఘాతాంకంలో పరిమాణము ఎంతైతే ఉంటుందో వాటికి అన్ని శూన్యాలు ఉంటాయి అనమాట. అయితే మనకి ఘాతాంకం 3 కాబట్టి వీటికి వచ్చేటువంటి శూన్యాల సంఖ్య కూడా మొత్తము 3 ఉంటుంది. ఆ మొత్తం శూన్యాలను మనము ఆ 3 శూన్యాలు, ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, ఒకటి గామా అనుకుంటాం మనము. అయితే మీకు తెలిసిన సూత్రం ఏది, శూన్యాలకు తర్వాత గుణకాలకు మధ్య సంబంధం అని మొత్తం మనం 3 సూత్రాలు రాస్తాం మనము. సో అందులో ఫస్ట్ సూత్రం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో ఈ యొక్క ఘన బహుపది యొక్క 3 శూన్యాలు ఆల్ఫా, బీటా, గామా అయితే మరి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది ఇక్కడ మనకు -b/a కావడం జరుగుతుంది. అదేవిధంగా సో రెండోది ఏముంటుంది, వీటికి లబ్ధము ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే ఈ యొక్క రెండు శూన్యాల లబ్ధం మొత్తం చేసి మనకు కలిపితే మనకు వచ్చేటువంటి విలువ వీటి యొక్క c/aకి సమానం అవుతుంది అనమాట. సో ఈ సూత్రాలు ఏమంటారు, శూన్యాలకు గుణకాలకు మధ్య ఉన్న సంబంధం, శూన్యాలన్నా మూలాలన్నా ఒకటే. ఇది తర్వాత మూడో సూత్రం ఏమొస్తుందంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/aకి సమానం కావడము జరుగుతుంది. మరి లెక్క చూడండి ఏమి ఇచ్చింది ఇక్కడ మనకు, ఇచ్చినటువంటి ఘన బహుపదికి ఒక శూన్యం ఎంత, ఇక్కడ -1 అంట. అయితే మిగిలిన 2 శూన్యాల లబ్ధము ఎంత అనేది ఇక్కడ చాలా సింపుల్. చూడండి ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే అర్థమైంది ఇక్కడ 3 శూన్యాల లబ్ధం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక శూన్యం ఎంత, -1 కాబట్టి మనం ఒక శూన్యాన్ని మనం ఆల్ఫా -1 అనుకుంటే దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత, -1 ఇంటూ మరి బీటా ఇంటూ గామా ఈక్వల్ ఎంత చెప్పండి, ఇక్కడ -d. మరి d అంటే ఎంత ఉంది ఇక్కడ 6 కాబట్టి సో -r బై మరి a అంటే ఎంత ఉంది ఇక్కడ లెక్క ప్రకారం మనకు 1 ఉంది ఇక్కడ. సో దట్ ఇంప్లాయిస్ సో -1 ఇంటూ బీటా గామా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే మనము అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1 ఇంటూ బీటా ఇంటూ గామా అంటే సో బీటా గామా r/1 అంటే rకు సమానం అవుతుంది. కాబట్టి మిగిలినటువంటి 2 శూన్యాల లబ్ధం మనకు rకు సమానం కావడం జరిగింది. కానీ ఎగ్జామ్లో మాత్రము ఈ విధంగా మనకు 2 శూన్యాలు అంటే మిగిలిన 2 శూన్యాల లబ్ధం మనకు r అని ఇవ్వలేదు. ఇది గామా అనమాట, ఇది r అనమాట. ఇది సో 2 శూన్యాల లబ్ధం బీటా గామా మనకు r వచ్చింది. కానీ మనకి లెక్క ప్రకారం ఉన్నటువంటి దాంట్లో మనకు ఆప్షన్లలో r అనేటువంటి ఆప్షన్ లేదు. మరి మిగతా మనకు ఆన్సర్ ఇచ్చిన కూడా చూద్దాం. ఆ ఆన్సర్ కోసం మనం ప్రయత్నిద్దాం. మరి ఒకటో శూన్యం ఏమని చెప్పండి, మనకు ఆల్ఫా -1 అనుకున్నాము. ఈ 2 సూత్రాలు ప్రతిక్షేపించి ఆ యొక్క 2 శూన్యాల లబ్ధంగా అనుకుందాం మనము. మరి ఇందులో మనకు ఆల్ఫా అంటే ఎంత -1 అనుకున్నాం కాబట్టి -1 ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a. b అంటే ఎంత ఉంది ఇక్కడ, p ఉంది కాబట్టి -p/a అంటే ఎంత ఇక్కడ 1 కాబట్టి 1 అనమాట. మరి దీని నుంచి మనకు బీటా ప్లస్ గామా ఏమొస్తుంది చెప్పండి, ఈ -1 పోతే +1 అవుతుంది కాబట్టి సో 1 - p ఉంటుంది ఇక్కడ. p/1 అంటే p రాసుకోవచ్చు మనం. కాబట్టి ఒకటో సమీకరణం నుంచి మనకు వచ్చినటువంటి మనకు కండిషన్ ఏమంటే ఇక్కడ బీటా ప్లస్ గామా 1 - p రావడం జరిగింది. అదేవిధంగా రెండో సూత్రం ఉపయోగిస్తే ఇప్పుడు మనం రెండో సూత్రం ఏముంది ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a కాబట్టి మరి ఆల్ఫా అంటే మనం ఎంత 1 అనుకున్నాం కాబట్టి -1 కాబట్టి ఇక్కడ -1 రాస్తే -1 ఇంటూ ఎంత చెప్పండి బీటా ప్లస్ తర్వాత బీటా గామా విలువలు తెలియదు అట్లా పెట్టేద్దాం మనము. ప్లస్ తర్వాత గామా ఇంటూ మనకు ఆల్ఫా మనకి ఎంత ఇచ్చినట్టు -1 కాబట్టి -1 సో ఈక్వల్ టు c/a. c అంటే ఎంత ఉంది ఇక్కడ మనకు q ఉంది కాబట్టి సో మనం పైన అనుకున్నాం కదా మనం c అంటే మనకు q కాబట్టి సో q బై ఎంత చెప్పండి, q బై a అంటే 1 కాబట్టి 1 రాస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఇంటూ బీటా ఎంత వస్తుంది చెప్పండి, బీటా వస్తుంది. అదేవిధంగా -1 ఇంటూ గామా ఎంత వస్తుంది, గామా వస్తుంది. నేనేం చేస్తా అంటే ఈ బీటా గామా ఇక్కడ అలాగే వచ్చేసి ఈ q అలాగే వచ్చేసి ఇక్కడ ఈ బీటా గామా అవతల పోతే ఏమవుతాయి ప్లస్ బీటా తర్వాత ప్లస్ గామా కావడం జరుగుతుంది అనమాట. మరి తర్వాత బీటా గామా q అలాగే వచ్చేసి మనకు తెలుసు అంటే బీటా ప్లస్ గామా యొక్క విలువ ఎంత చెప్పండి, ఇక్కడ మనకు వచ్చింది కదా ఇక్కడ బీటా ప్లస్ గామా 1 - p కాబట్టి ప్లస్ ఈ మొత్తం వాల్యూ ఏం రాసుకోవచ్చు మనము 1 - pగా రాసుకోవచ్చు. కాబట్టి కొద్దిగా మార్చి రాస్తే ఏమొస్తుంది, సో బీటా గామా q
మైనస్ పి ప్లస్ 1 కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు సో 2 శూన్యాల లబ్ధం మనకు బీటా గామా ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ పి ప్లస్ 1 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇలా మనకు ఆన్సర్ ఇస్తే ఇలా డైరెక్ట్గా రాయొచ్చు, మనం ఈజీగా రాయొచ్చు మనము. కానీ ఈ ఆన్సర్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా సూక్ష్మీకరిస్తే మనకు 2 శూన్యాలు అంటే మిగిలిన 2 శూన్యాల లబ్ధం మనకు క్యూ మైనస్ పి ప్లస్ 1గా రావడం జరిగింది. సేమ్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019లో కూడా రావడం జరిగింది. సో ఇంకోటి దీనికి సంబంధించినటువంటి మిగతా వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో అవి కూడా ఒకసారి చూడండి, దాంట్లో మీకు అన్నీ కూడా సో ఉన్నాయి. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమందంటే ఒక భిన్నము లవం నుండి 2 తీసివేసినప్పుడు 1/3 అవుతుంది, మరియు హారంకు 16 కలిపినప్పుడు అది 1/4 అవుతుంది. అయితే ఆ భిన్నం ఎంత అన్నాడు. అయితే ఫస్ట్ టైం అనుకుంటాం మనకు కావాల్సిన భిన్నాన్ని మనము x/y అనుకుందాం. మనకు కావాల్సిన భిన్నము xy అనుకుందాము. ఇందులో లవం ఎంత ఉంది, ఇక్కడ x ఉంది, హారం ఎంత ఉంది, ఇక్కడ సో y ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ లవం నుండి 2 తీసివేసినప్పుడు అది 1/3కు సమానం అవుతుంది. అంటే ఏం చేద్దాం, ఇక్కడ మనము లవం నుండి 2 తీసేద్దాం. మనం ఇప్పుడు ఏమొస్తుంది x - 2/y ఈక్వల్ టు అయినప్పుడు మనకి ఎంతకు సమానం, అది 1/3కి సమానం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ దీన్ని మనము అడ్డగుణకరం చేసి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 3 × x - 2 కాబట్టి 3 × x 3x, తర్వాత 3 × -2 -6 వస్తుంది. ఈక్వల్ ఎంత చెప్పండి y × 1, సో yకి సమానం అవుతుంది. కాబట్టి దీన్ని మనం సమీకరణం 1 అనుకుందాం మనము. సో మనకు y ఎంత వచ్చింది, ఇక్కడ y = 3x - 6 వచ్చింది. అదేవిధంగా సో రెండో కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ, మరియు హారంకు 16 కలిపినప్పుడు అది 1/4కు సమానం అవుతుంది. మరి ఇందులో హారం ఎంత చెప్పండి, ఇక్కడ సో y ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం, లవం అలాగే వచ్చేసి హారానికి ఎంత కలపాలి, 16 కలపాలి. కాబట్టి సో y + 16 చేస్తే మనకి ఎంత వస్తుంది అప్పుడు మనకి, అది సో 1/4 వస్తుంది అనమాట. మళ్ళీ దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది, ఇక్కడ 4 × x 4 రైట్, దిస్ ఇంప్లైస్ 4 × x 4x. సో ఈక్వల్ చెప్పండి, ఇక్కడ y + 16 × 1, y + 16తో ఏం చేయాలి మనం, 1 గుణిస్తే ఏమొస్తుంది మళ్ళీ అది వస్తుంది. కాబట్టి ఇది y + 16 అనమాట. మరి 16 తొలగి వస్తే ఇది మైనస్ అవుతుంది కాబట్టి 4x - 16 = yకి సమానం అవుతుంది ఇక్కడ. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. చూడండి ఇక్కడ ఒకటో ఈక్వేషన్, రెండో ఈక్వేషన్, రెండులో కూడా మనకి ఏముంది ఇక్కడ, సో RHS రెండు కూడా yకు సమానమైంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనము LHS కూడా సమానం చేసుకుంటాము. అప్పుడు మనకి ఏమొస్తుంది, x వస్తుంది అనమాట. మరి LHS ఏముంది, ఇక్కడ 4x - 16 ఉంది ఇక్కడ. మరి ఈ సమీకరణంలోకి LHS ఏముంది, ఇక్కడ 3x - 6 కాబట్టి 3x - 6 అనమాట ఇక్కడ. మరి 3x ఉతలకి వస్తే ప్లస్ -3x అవుతుంది కాబట్టి 4x, సరే ఇక్కడ రాస్తా 4x - 3x = 16 ఎక్కడ పోతే ఏమవుతుంది +16, ఆల్రెడీ మనకి ఎంత ఉంది ఇక్కడ -6 కాబట్టి -6 ఇక్కడ. మరి 4x - 3x అంతా ఒక x వస్తుంది. x కూడా ఎంత, 16 - 6 అంటే 10 అవుతుంది. కాబట్టి సో x మనకు వచ్చింది అంటే 10కి సమానం ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం, x = 10 మనం 1లో ప్రతిక్షేపిద్దాం. మనం 1 అంటే ఏముంది ఇక్కడ, సో 1 అంటే y = 3x - 6 కాబట్టి సో y = మరి x అంటే మనకి ఎంత 10 కాబట్టి 10 × 30 30 - 6 ఎంత అయిపోయింది 24 వస్తుంది. కాబట్టి సో x అంటే 10, y అంటే 24 కాబట్టి మనకు కావాల్సిన భిన్నం ఎంత, x/y మనకి కావాలి కాబట్టి మరి x అంటే మనకి ఎంత వచ్చింది 10 వచ్చింది. అదేవిధంగా y అంటే మీకు ఎంత వచ్చింది 24 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సిన భిన్నం ఎంత అంటే 10/24కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే మ్యూ విశ్వసమితి, మ్యూని దేంతో సూచిస్తామని విశ్వాసం దేంతో సూచిస్తామని మ్యూ లేదా యూతో సూచిస్తాం అనమాట మనము. సో మ్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ, మ్యూ = x such that x అనేది 19 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్య, అంటే 19 కంటే తక్కువైనటువంటి అన్ని సహజ సంఖ్యలు తీసుకోవాలి మనం మ్యూలో. అదేవిధంగా p అంటే ఏముంది ఇక్కడ, x such that x అనేది 18కి సమానము లేదా 18 కంటే తక్కువైనటువంటి 3 యొక్క గుణిజము. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ p' ఎంత అన్నాడు. p' అంటే అర్థమైంది ఇక్కడ p యొక్క పూరక గుణము ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఇచ్చినటువంటి యొక్క లాక్షణిక రూపం లేదా సమితి నిర్మాణ రూపం చేస్తాం మనం. ఫస్ట్ మనం రోస్టర్ రూపంలో లేదా జాబితా రూపంలో ముందుకు రాస్తాం మనము. అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, b మనకి ఇచ్చిన కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ, x అనేది సహజ సంఖ్య, మరి ఎంత ఉండాలి, అది 19 కంటే తక్కువ సహజ సంఖ్య కాబట్టి మరి 19 కంటే తక్కువ సహజ సంఖ్యలు ఏముంటాయి చెప్పండి. సో 1, 2, 3, 4, 5, 6 మొత్తం మనకు 18 దాకా ఉంటాయి. ఇవి విశ్వసంతులైనటువంటి మొత్తం మూలకాలు అనమాట. అదేవిధంగా సో p అంటే ఏంది ఇక్కడ, మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది ఇక్కడ, x such that x అనేది 18కి సమానము లేదా 18 కంటే తక్కువైనటువంటి 3 యొక్క గుణిజాలు. మరి 3 గుణిజాలు 18 వరకు ఏముంటాయి చెప్పండి. సో 3, 6, 9, 12, 15, 18 ఇవి మనకు pలో ఉన్నటువంటి మూలకాలు అనమాట. అయితే మనకేం కావాలి, మనకు p' కావాలి. మనకి p' అంటే అర్థమైంది, సో p యొక్క పూరక సమితి. మరి p యొక్క పూరక సమితికి ఫార్ములా అని చెప్పండి, p' ఏం రాస్తాం మనం, p' = μ - p గా రాయడము జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, p' సో p' μ అంటే ఏముంది ఇక్కడ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో 1, 2, 3, 4 up to 18 వరకు ఉంటాయి. తర్వాత మైనస్ ఎంత ఉంది ఇక్కడ, సో 3, 6, 9, 12, 15, 18
ఇప్పుడు ఏం చేస్తాం, మనం తీసేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 క్యాన్సల్. అదేవిధంగా దీంట్లో ఏముంటుంది, ఇక్కడ మనకు 6 ఉంటుంది, 9 ఉంటుంది, 12 ఉంటుంది, 15, 18 ఉంటాయి కాబట్టి సో అవన్నీ పోతే ఇవన్నీ కూడా ఇక్కడ క్యాన్సల్ అయిపోతే అప్పుడు మనకు మొదటి సంఖ్యలో మిగిలినటువంటి మూలకాలు ఏముంటాయి అదే మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ ఏమిటని చెప్పండి, ఇక్కడ 1, 2, 4, సో 5, తర్వాత 7, 8, తర్వాత 10, 11, తర్వాత 12, 13, తర్వాత 14, తర్వాత సో 16, తర్వాత 17. ఇవి మనకు పీ డాష్లో ఉన్నటువంటి మొత్తము మూలకాలు కావడం జరుగుతుంది. మరి సింపుల్గా ఏం చేస్తామంటే మనము ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలు మొత్తం తీసేసిన తర్వాత మొదటి సంఖ్యలో ఏమైతే మూలకాలు మిగుతాయో అదే మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే వర్గ బహుపది యొక్క వక్రరేఖ x అక్షాన్ని ఖండించకపోతే లేదా తాకకపోతే ఆ బహుపది యొక్క మూలాల యొక్క స్వభావం అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి ఏదైనా ఒక వర్గ బహుపది యొక్క వక్రరేఖ అనేటువంటి మనకి ఇవన్నీ కూడా వక్రాలు, ఇక్కడ 1, 2, 3 ఇవన్నీ కూడా వక్రాలు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు పరావలయం ఆకారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వర్గ బహుపది యొక్క వక్రరేఖలు అనమాట అవన్నీ కూడా. మరి ఈ వక్రరేఖల్లో ఇది x అక్షం y అక్షం కాబట్టి ఈ వక్రరేఖ మనకు x అక్షాన్ని తాకకపోతే ఆ మూలాలు ఎలా ఉంటాయంటే వాటికి వాస్తవ మూలాలు ఉండవు. సో మనకి ఇచ్చినటువంటి ఈ కండిషన్ ప్రకారం మనకు ఈ సమీకరణ ఈ యొక్క వక్రరేఖ సరిపోతున్నాడు అంటే అర్థమైంది కదా. దీనికి వాస్తవ మూలాలు ఉండవు అంటే వక్రరేఖ x అక్షాన్ని ఖండించకపోతే వాటికి వాస్తవ మూలాలు ఉండవు అనమాట. కాబట్టి మనకి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సో వక్రరేఖ x అక్షాన్ని ఖండించకపోతే వాటికి వాస్తవ మూలాలు ఉండవు. వాటి యొక్క మూలాలు కల్పిత సంఖ్యలు అవుతాయి లేకుంటే సంకీర్ణ సంఖ్యలతో పక్కన పెట్టేది అది మనకు అవసరం లేదనమాట. మనకున్నటువంటి సిలబస్ ప్రకారం ఏముంది వాటికి వాస్తవ మూలాలు ఉండవు అనమాట. ఇదనమాట. తర్వాత మరి ఇవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మనము. సో అలాగే వక్రరేఖ మనకు x అక్షాన్ని 2 బిందువులతో ఖండించినట్లయితే సరే ఇంకో చూడండి ఇక్కడ మరి వాస్తవ మూలాలు ఉండవంటే అర్థమైంది ఇక్కడ వాటి యొక్క విచక్షిని మీకు తెలుసు కదా. విచక్షిని ఏం చెప్పండి, సో d = b² - 4ac అనమాట. ఈ యొక్క వీటి విలువ మనకు <0 అవుతుంది అంటే వీటి మొత్తం విలువ మనకు 0 కంటే తక్కువగా కావడం జరుగుతుంది. సో d యొక్క విలువ మనకు <0 అంటే వీటి విలువ మొత్తం మనకు మైనస్ విలువలో వస్తుంది కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, అది వాటికి వాస్తవ మూలాలు ఉండవు. ఆ వక్రరేఖ x అక్షాన్ని తాకదనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమిచ్చినాడు ఇక్కడ సో ఈ వక్రరేఖ మనకి ఇక్కడ 2 బిందువుల వద్ద x అక్షాన్ని తాకింది అంటే అర్థమైంది ఇక్కడ వాటికి వాస్తవ మూలాలు ఉన్నాయి. సో వాస్తవ మూలాలు ఉన్నాయి ప్లస్ తర్వాత చెప్పండి 2 కూడా వేరు బిందువులు తాకినాయి కాబట్టి అర్థమైంది ఇక్కడ విభిన్నంగా ఉంటాయి. 2 మూలాలు మనకు సో విభిన్నంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. వాస్తవ మూలాలు ఉంటాయి, అదేవిధంగా అవి విభిన్నంగా ఉంటాయి. మరి దీని యొక్క విచక్షణ మనకి ఏమైతే చెప్పండి, సో d = b² - 4ac మనకి ఇది <0 0 కంటే ఎక్కువగా ఉంటుంది అంటే అర్థమైంది ధన విలువ ఉంటుంది కాబట్టి దానికి వచ్చేటువంటి సమీకరణం యొక్క వక్రరేఖ మనకి ఇలా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి మూడోది ఏముంది ఇక్కడ సో వక్రరేఖ ఉంది ఇక్కడ కానీ ఏమని చెప్పండి ఇక్కడ x అక్షాన్ని ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ పోయింది అంటే అర్థమైంది ఇక్కడ వీటికి వాస్తవ మూలాలు ఉన్నాయి. తర్వాత ఎలా ఉన్నాయి, సో 2 కూడా సమానంగా ఉన్నాయి. వర్గ బహుపది కాబట్టి వాటికి వచ్చేటువంటి 2 మూలాలు కూడా సమానంగా ఉంటాయి. వాటికి వచ్చేటువంటి విచక్షణ ఎటువంటి చెప్పినప్పుడు విచక్షణ d = b² - 4ac మనకు అది 0కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, d <0 అయితే విచక్షణ 0 కంటే తక్కువ వస్తే వాటికి వాస్తవ మూలాలు ఉండవు. వక్రరేఖ x అక్షాన్ని ఖండించదు లేదా తాకదనమాట. మరి విచక్షణ మనకు 0 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, వాస్తవ మూలాలు ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి. అదేవిధంగా x అక్షం 2 బిందువుల వద్ద ఖండిస్తాయి. ఇక్కడ 0 వస్తే ఏమైతే చెప్పండి విచక్షణ 0 అయితే వాటికి వాస్తవ మూలాలు ఉంటాయి, 2 కూడా సమానంగా ఉంటే ఒకే బిందువు వద్ద వక్రరేఖ స్పర్శిస్తుంది లేదా తాకుతూ ఉంటుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏముందంటే 8⁻³ × 8⁻2 × 10⁻³ = 2x × 3y × 5z. అయితే xy - yz యొక్క విలువ ఎంత ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చినటువంటి యొక్క LHS విలువ ఏదైతే ఉందో దాన్ని మనము సో ఈ యొక్క వాటి యొక్క కారణాంకాలు ప్రధాన సంఖ్యలు వచ్చే విధంగా రాసుకుందాం మనము. మరి 8కి వచ్చేటువంటి కారణాంకాలు ఏమంటే 2 × 2 × 2 కాబట్టి అంటే ప్రధాన కారణాంకాలు కాబట్టి 8 ఏం రాసుకోవచ్చు మనము 2⁻3గా రాసుకోవచ్చు. మళ్ళీ పై ముందు చెప్పిన పైన ఘాతం 3 ఉంది కాబట్టి 3 రాస్తున్నా. ఇంటూ 18 ఏం రాసుకుంటాం మనము 18 అంటే సో 3 × 2² రాసుకోవచ్చు మనం. సో 3² × 2 రాసుకోవచ్చు కాబట్టి 3⁻2 × 2 ఎందుకంటే 3² 9 కాబట్టి 9 2 18 కాబట్టి సో 3² × 2 రాసుకోవచ్చు. పైన మేము మళ్ళీ ఘాతం ఇక్కడ 2 కాబట్టి 2 రాస్తాం. ఇంటూ మరి 10 ఏం రాస్తాం మనం 10 ఏం రాస్తామంటే 2 × 5గా రాస్తాం కాబట్టి 2 5 పవర్ ఎంత ఇక్కడ 3 అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 2⁻x × 3⁻y × 5⁻zకి సమానం అవుతుంది. ఇక్కడ ఏముంది ఇక్కడ 2⁻, ఈ 2 గుణించాలి ఘాతాంకాలు కాబట్టి 3 3 ఎంత 9 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 3⁻2 × 2 4 వస్తుంది. అదేవిధంగా 2⁻2 ఇక్కడ నెక్స్ట్ ఇంటూ అదేవిధంగా సో 2 × 5 పవర్ 3 కాబట్టి ఏం విడిగా రాస్తే మనము 2⁻3 × 5⁻3గా రాస్తాము. ఈక్వల్ ఎంత ఇక్కడ సో అలాగే ఉంటుంది 2x × 3y × 5 సో z ఇక్కడ చూడండి ఇక్కడ సో 2 మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మొత్తం భూముల సమాన ఘాతంగా కలుపుతాం. ఏమొస్తుంది మనకు 2⁹ + 2 + 3 మొత్తం ఎంత 14 కావడం జరుగుతుంది. అదేవిధంగా 3 మనకు ఒకటే పదం ఉంది కాబట్టి
3/4 ఇంటూ నెక్స్ట్ ఎంత 5 కాబట్టి 5/3 ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 2/x ఇంటూ 3/y ఇంటూ 5/z అనమాట. మరి కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది అప్పుడు మనకి x ఈక్వల్ మనకు అంటే రెండు భూములు సమానం చేసుకుంటాం కాబట్టి x ఎంత అప్పుడు మనకు 14కి సమానం అవుతుంది. అప్పుడు అదేవిధంగా y ఎంత అయిపోయింది ఇక్కడ y ఈక్వల్ టు 4కు సమానమైంది. అదేవిధంగా z ఎంత అయిపోయింది z ఈక్వల్ మనకు 3కి సమానం కావడము జరిగింది. మరి మనకు కావాల్సిన విలువ ఏం చెప్పండి ఇక్కడ xy మైనస్ yz కావాలి కాబట్టి ఇక్కడ రాసేయండి ఇక్కడ xy మైనస్ yz విలువ కావాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తే y కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటే ఇక్కడ మనకి x మైనస్ z ఉంటుంది ఇక్కడ. మరి y అంటే మనకి ఎంత వచ్చింది 4 కాబట్టి 4 అదేవిధంగా x మైనస్ z అంటే ఎంత ఇక్కడ 14 మైనస్ 3 అనమాట. మరి 14 మైనస్ 3 అంటే ఎంత 11 వస్తుంది. సో 11 4 ఎంత ఇప్పుడు మొత్తం మరి 44కు సమానం కావడం జరిగింది. కాబట్టి xy మైనస్ yz యొక్క విలువ ఎంత అంటే మనకు 44కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో ఏ కొలతలు త్రిభుజ భుజాలను సూచించవు. క్రింది వాటిలో ఏ కొలతలు త్రిభుజ భుజాలను సూచించవు. మనకు తెలిసినటువంటిది ఏదైనా త్రిభుజం తీసుకుంటే మనం ఆ త్రిభుజం యొక్క 3 భుజాలు ఉంటాయి కదా, ఆ 3 భుజాల కొలతలు ఒక భుజం యొక్క కొలత ఏ సెంటీమీటర్లు, ఇది బి సెంటీమీటర్లు, సి సెంటీమీటర్లు అయితే ఏ యూనిట్లు బి యూనిట్లు సి యూనిట్ అనుకుంటే మనము ఏం కావాలి మనం చెప్పిన కండిషన్ ఒక త్రిభుజం ఏర్పడాలంటే మనకు ఖచ్చితంగా 2 భుజాల కొలతల మొత్తం ఖచ్చితంగా 3వ భుజం కంటే పెద్దదిగా ఉండాలి. అంటే ఏంటి అర్థమని చెప్పండి, ఏ ప్లస్ బి కూడితే ఎంత కావాలి మనకి ఏ ప్లస్ బి యొక్క గ్రేటర్ దాన్ సి కావాలి, లేదా అదేవిధంగా బి ప్లస్ సి కూడితే ఏం కావాలి మనకు సో ఏ కంటే పెద్దదిగా ఉండాలి. అదేవిధంగా సి ప్లస్ ఏ కూడితే ఏం కావాలి మనకు అది బి కంటే కూడా పెద్దదిగా ఉండాలి. అర్థమైంది ఇక్కడ త్రిభుజం యొక్క 2 భుజాల పొడవులో మొత్తం ఖచ్చితంగా 3వ భుజం కంటే పెద్దదిగా ఉండాలి కాబట్టి ఆ కండిషన్ని పాటిస్తే మనకు త్రిభుజం ఏర్పడుతుంది, త్రిభుజం ఏర్పడదు. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్లు మనకు ఈ 4th ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఆప్షన్ మనకి ఈ కండిషన్ పాటించడం లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ సో దీని ఏ దీని బి అనుకుంటే ఏ ప్లస్ బి ఎంత మనకు 3 + 5 అంటే 8 వస్తుంది. ఇక్కడ 8 కానీ 3వ భుజం మనకి ఎంత ఉంది ఇక్కడ 9 ఉంది కాబట్టి యాక్చువల్ మనకి ఏం కావాలా 8 గ్రేటర్ దాన్ 9 కావాలి, కానీ ఇక్కడ మనకు కావడం లేదు. కాబట్టి మనకు సో 4th ఆప్షన్ వల్ల మనకు త్రిభుజం అనేటువంటిది ఏర్పడదు. సో మిగతా వాటి వల్ల మనకు త్రిభుజాలు ఏర్పడతాయి కానీ 4th వల్ల మాత్రం త్రిభుజం అనేటువంటిది మనకు ఏర్పాటు కావడం లేదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమంటే ఒక తిర్రేక రేఖ ఒక జత సమాంతర రేఖలను ఖండించినప్పుడు ఏర్పడే సదృశ్య లేదా అనురూప కోణాల యొక్క జతలు ఏందన్నాడు. ఇక్కడ చూడండి ఒక తిర్రేక రేఖ అంటే అర్థమైంది ఏవైనా 2 రేఖలను వేరు బిందువులతో ఖండించేటువంటి రేఖను ఏమంటే తిర్రేక రేఖ అని అంటారు. ఏవైనా 2 రేఖలను 2 వేరు బిందువులతో ఖండించేటువంటి రేఖను ఏమంటే తిర్రేక రేఖ అని అంటారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏమంటే ఈ 2 రేఖలు కూడా సమాంతరంగా ఉన్నాయి అంటే అర్థమైంది ఇక్కడ m is parallel n కి సమానం అనమాట. అయితే మనకి ఏర్పడినటువంటి సదృశ్య కోణాల యొక్క జతలు ఎంత అంటే ఇక్కడ ముందుగా మీకు తెలియాలి. సో ఈ విధంగా 2 సమాంతర రేఖలు ఒక రేఖ ఖండించినప్పుడు తిర్రేక రేఖ అంటారు. మరి తిర్రేక రేఖ 2 రేఖలు ఖండిస్తే ఏర్పడే మొత్తం కోణాల సంఖ్య 8 ఉంటుంది. చూడండి ఇక్కడ 1 2 3 4 తర్వాత 5 6 7 8 అనమాట. కాబట్టి తిర్రేక రేఖ ఖండించినప్పుడు మనకి ఏర్పడే మొత్తం కోణాల జతలు మొత్తం మనకు మొత్తం కోణాలు మొత్తం మనకు 8 ఉంటాయి. మరి 8 కోణాలలో సదృశ్య కోణాలు అంటే ఏమంటే ఇక్కడ చూడండి ఇక్కడ సదృశ్య కోణాలు అంటే ఇక్కడ 1 5 2 6 4 8 3 7 సదృశ్య కోణాలు అవుతాయి. అయితే ఈ 2 రేఖలు సమాంతరంగా ఉన్నప్పుడు ఏమవుతాయి ఈ సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ 2 రేఖలు సమాంతరం కాబట్టి సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న సదృశ్య కోణాల జతలు ఇక్కడ ఏమన్నా ఇక్కడ సో యాంగిల్ 1 = యాంగిల్ 5కి సమానం అవుతుంది. అదేవిధంగా యాంగిల్ 2 = యాంగిల్ 6కి సమానం అవుతుంది. అదేవిధంగా యాంగిల్ 3 యాంగిల్ 7కి సమానమైనది. అదేవిధంగా యాంగిల్ 4 యాంగిల్ 8కి సమానం అవుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి మొత్తము సదృశ్య కోణాలు ఇవన్నీ కూడా సదృశ్య కోణాలు. వీటి జత మొత్తం మనకి ఎన్ని ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 4 కావడం జరుగుతుంది. సో ఇది ఆన్సర్ అనమాట. అయితే చూడండి ఇక్కడ మరి సదృశ్య కోణాలతో పాటు మిగతా కోణాలు ఇక్కడ ఏముంటాయంటే ఏకాంతర కోణాలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఏకాంతర కోణాలు. మరి ఏకాంతర కోణాలు ఏముంటాయి చెప్పండి ఇక్కడ 2 రేఖలు సమాంతరంగా అయితే ఏర్పడేటువంటి కోణాలు ఏకాంతర కోణాలు సమానం ఉంటాయి. ఇక్కడ ఏమైతే ఏకాంతర కోణాలు అంటే మనకు యాంగిల్ 3 = యాంగిల్ 5కి సమానం అవుతుంది. అదేవిధంగా యాంగిల్ 4 = యాంగిల్ 6కి సమానం అంటే అర్థమైంది ఇక్కడ ఏకాంతర కోణాలు మొత్తం మనకు 2 జతలు ఉంటాయి. యాంగిల్ 3 యాంగిల్ 5 యాంగిల్ 4 యాంగిల్ 6 ఈ జతలు ఉంటాయి కాబట్టి 2 కూడా సమానంగా ఉంటాయి. ఎప్పుడు సమానం ఉంటాయి ఈ 2 రేఖలు సమాంతరం కాబట్టి సమానంగా ఉంటాయి. అదేవిధంగా మిగతా కోణాలు ఏముంటాయి ఏకబాహ్య కోణాలు ఉంటాయి. ఏకబాహ్య మరి ఏకబాహ్య కోణాలు అంటే అర్థమైంది ఇక్కడ చూడండి ఇక్కడ సో 1 7 యాంగిల్ 1 = యాంగిల్ 7కి సమానం. అదేవిధంగా యాంగిల్ 2 = యాంగిల్ 8కి సమానం అవుతుంది. వీటిని ఏమంటారంటే ఏకబాహ్య కోణాలని అంటారు. ఏకబాహ్య కోణాలని అంటారు. అదేవిధంగా లోపలి కోణాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వీటిని ఏమంటారు సహ అంతర కోణాలు. సహ అంతర కోణాలని అంటారు. వీటిని అంటారు వాటిని వీటి నియమం ఏంటంటే ఇక్కడ యాంగిల్ 3 + యాంగిల్ 6 = 180కి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా
సహాంతర కోణాలు ఉన్నటువంటి అంటే లోపల ఉండే కోణాలు ఏమంటారు సహాంతర కోణాలు అంటారు. ఇందులో అంటే తిర్రేగ రేఖ ఒకే వైపు నుండి అంతరంగా ఉండే కోణాలు సహాంతర కోణాలు అంటారు అనమాట. వాటి మొత్తం యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 180కి సమానం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్ టు కూడా మనకు 180కి సమానం కావడము జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి కోణాలు సహాంతర కోణాలకు ఆపోజిట్ అని చెప్పండి సహబాహ్య కోణాలు. బాహ్య కోణాలు అవేం చెప్పండి ఇక్కడ. సో 1 8 తర్వాత 2 7 అవి కూడా మొత్తము 180కి సమానం అవుతుంది. ఇక్కడ రాసు చేయండి. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180కి సమానం అవుతుంది. అదేవిధంగా యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 కూడా 180కి సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, రెండు రేఖలలో ఒక తిర్రేగ రేఖ ఖండిస్తే ఏర్పడేటువంటి మొత్తం కోణాలు మొత్తం మీద ఉంటాయి. ఆ కోణాల రకాలు మనకి ఏముంటాయంటే సదృశ్య కోణాలు ఉంటాయి, ఏకాంతర కోణాలు ఉంటాయి, ఏకబాహ్య కోణాలు ఉంటాయి, సహాంతర కోణాలు, అదేవిధంగా సహబాహ్య కోణాలు ఉంటాయి. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రేఖలు సమాంతరం అయితే ఈ కండిషన్లు మొత్తం కూడా పాటిస్తాయి అనమాట మనకి. తర్వాత ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్ ఏమంటే రేఖలు 2x + 3y = 7 మరియు -kx + 4y = 12 ఒకదానికొకటి లంబాలు అయితే k విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఏవైనా రెండు రేఖలు అంటే ఏవైనా మనకు రెండు చతురస్ర రేఖీయ సమీకరణాలు మనకు లంబంగా ఉన్నట్లయితే సో వాటి యొక్క వాలుల లబ్ధము -1కి సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కండిషన్ అనమాట. అయితే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చినటువంటి సమీకరణం చూడండి, రెండు రేఖలు లంబంగా ఉంటే ఏం చేస్తాయి, వాటి యొక్క రెండు వాలుల లబ్ధం కూడా ఒక -1కి సమానం అవుతుంది. కాబట్టి ముందేం చేస్తాం, మనం ఇచ్చినటువంటి రేఖా సమీకరణాల ముందు మనము y = mx + c రూపంలో మార్చుకుంటాం మనము. అయితే మొదటి సమీకరణం ఏముంది ఇక్కడ, సో 2x + 3y = 7 కాబట్టి మనం yని కర్తగా చేసి రాస్తే మనము సో 3y = 2x వదిలిపోతే ఏమవుతుంది -2x + 7 అలాగే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ. మరి 3 ఎక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి సో y = ఏంటంటే -2x/3 + 7/3 అంటే విడివిడిగా రాసుకోవచ్చు మనము. కాబట్టి మరి దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, మొదటి సమీకరణం యొక్క వాలు సో m1 అనుకుంటే అది ఎంత ఉంది ఇక్కడ మనకు -2/3కి సమానమైంది. అదేవిధంగా రెండో సమీకరణం ఏముంది చెప్పండి ఇక్కడ, సో -kx + 4y = 12 ఉంది ఇక్కడ. మరి kx మైనస్ అవతల పోతే ఏమైతే ప్లస్ అవుతుంది కాబట్టి సో 4y = సో kx + 12కి సమానం అవుతుంది. దీని నుంచి మనకి y ఎంత వస్తుంది ఇక్కడ, సో k/4x + 12/4 వస్తుంది. సో ఇది మనకు అవసరం లేదు కానీ ఇక్కడ మనకి దీంట్లో సో y = mx + c ఇక్కడ మనకి m అంటే ఇక్కడ k/4 కాబట్టి దీని రెండో సమీకరణం వాలు m2 అనుకుంటే మనకి k/4కు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా, రెండు రేఖలు లంబంగా ఉన్నట్లయితే వాటి యొక్క వాలుల లబ్ధము -1కి సమానం అవుతుంది. కాబట్టి ఈ రెండు రేఖలు లంబాలు కాబట్టి ఏం రాసినప్పుడు మనం m1 × m2 = -1గా తీసుకుంటాం మనము. మరి m1 అంటే ఎంత ఇక్కడ -2/3 కాబట్టి -2/3 × m2 అంటే ఎంత k/4 కాబట్టి k/4 సో =-1గా తీసుకుంటాం. నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ మనము. సో ఈ మైనస్ క్యాన్సిల్, 2 ఎక్కం 2 రెంట్ల క్యాన్సిల్. ఇక్కడ మనకి ఎంత k/3 2 6 ఇక్కడ 6 × 1 ఏమొస్తుంది 6 వస్తుంది. కాబట్టి మనకి k విలువ ఎంతకు సమానం అంటే మనకు 3 రెట్లు 6 కాబట్టి 6 × 6 కాబట్టి సో 6 అనమాట. k = మనకు 6కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 9th ప్రాబ్లం చూద్దాం. 9th ఏముందంటే sin θ = 0.6 అయితే cos θ = ఎంత అంటే ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది ఫస్ట్ ఏం చేస్తాం మనం, sin θ ముందు మనము ఇచ్చిన వాల్యూ ఎంత 0.6 కదా అని చేస్తాం మనం. ఫస్ట్ ఈ దశాంశ భిన్నాన్ని అకర్ణ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది 6/10 వస్తుంది. ఇక్కడ క్యాన్సల్ చేస్తాం. ఇక్కడ మనము 2 3 2 5 ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. మరి sin θ అంటే మనకి లంబక త్రిభుజం ఉన్నటువంటి ఏ భుజాలకు సమానం అంటే ఎదురుభుజమే కర్ణం కాబట్టి సో 3 5కి సమానం. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ మీకు తెలిసి ఇదంతా కూడా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చేస్తాం మనము. మరి ఇక్కడ మన θ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీని నుంచి మనకి cos θ ఏమొస్తుందో చెప్పండి. cos θ = ఆసన్న భుజంపై కర్ణం కాబట్టి ఎంత వస్తుంది మనకు 4/5 వస్తుంది. అయితే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ 4/5 లేదు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఇక్కడ, సో దశాంశ భిన్నం అడిగినట్టు ఏం చేస్తాం మనము, లవాన్ని హారంతో భాగిస్తే సో 5ని 4తో భాగిస్తే ఏమొస్తుంది 5 0 0 ఇక్కడ 4 వస్తుంది. పాయింట్ పెడితే 0 5 ఎంబుల్ 40 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 0.8కి సమానం కావడం జరిగింది. కాబట్టి sin θ = 0.6 అయితే cos θ ఎంత చెప్పండి 0.8కి సమానం కావడం జరిగింది అనమాట. ఇది కూడా ఈజీ ప్రాబ్లం చూడండి. ఏమిచ్చిన ఇక్కడ cos 105 డిగ్రీ యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకు తెలుసు ఆల్రెడీ దీని ఏం రాస్తాం మనం, cos 105ని మనము cos 60 డిగ్రీలు + 45 రాసుకోవచ్చు. మనం 60 + 45 105కి సమానం కాబట్టి cos 60 + 45 రాసుకుంటాం మనము. అయితే మనకు సూత్రం ఉంటుంది ఏం చెప్పండి, అది cos a + b ఏమవుతుంది cos a × cos b మైనస్ sin a × sin bకి సమానం. ఇది సూత్రం ప్రకారం మనం దీన్ని విడగొడితే ఏమొస్తుంది, ఇప్పుడు a అంటే 60 ఉంది, సో b అంటే 45 కాబట్టి ఏం చేస్తాం మనం cos a అంటే వస్తుంది ఇక్కడ cos 60 వస్తుంది. cos 60 × cos 45 మైనస్ sin 60 × sin 45కి సమానం కావడం జరుగుతుంది అనమాట. అయితే విలువలు మనకు తెలుసు ఆల్రెడీ. sin
కాస్ 60 అంటే ఎంత, కాస్ 60 అంటే 1/2కి సమానం అవుతుంది, ఇంటూ కాస్ 45 అంటే ఎంత 1/√2కి సమానం అవుతుంది. అదేవిధంగా మైనస్ సైన్ 60 అంటే ఎంత √3/2కి సమానం అవుతుంది. అదేవిధంగా ఇంటూ సైన్ 45 అంటే 1/√2కి సమానం అవుతుంది అనమాట. మరి ఇక్కడ మనము సో రెండింటికి హారాలు సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ హారం ఏంది, ఇక్కడ 2√2 2√2 కాబట్టి మొత్తానికి హారం ఏంటంటే 2√2 రాసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ సో ఒక ఏకం 1 మైనస్ √3 ఇంటూ 1 ఎంత అయిపోయింది √3 కాబట్టి కాస్ 105 డిగ్రీ యొక్క విలువ మనకి ఎంత వచ్చిందంటే 105 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ √3/2√2కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఏముందంటే 16 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు కొలతలు గల దీర్ఘ చతురస్రాకార షీట్ నుండి 5 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్ల కొలతలు గల ముక్క కత్తిరించబడిన మిగిలినటువంటి షీట్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి మనకి షీట్ ఆకారం మనకు అది దీర్ఘ చతురస్రాకారం ఉందన్నాడు. దానికి కట్ చేసినటువంటి భాగం ఎంత ఉంది, ఇక్కడ 5 సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్, ఇది మనకి దీర్ఘ చతురస్రాకారం అనమాట. సింపుల్గా ఏం చేస్తాం మనము ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యానికి వెళ్ళి మనం ఈ యొక్క షీట్ యొక్క వైశాల్యం తీసేస్తే మిగిలిన మనకి ఏమొస్తుందంటే మిగిలినటువంటి వాటి యొక్క వైశాల్యం రావడం జరుగుతుంది. కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనం దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏంది, దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి L ఇంటూ B అంటే 6 × 12 తీసుకుంటాం మనము. సో L ఇంటూ B అంటే 6 × 12 మైనస్ ఏం చేస్తాం మనము ఈ షీట్ యొక్క వైశాల్యం అయితే 5 × 3 అనమాట. 5 × 3 తీసేసి మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 6 × 12 ఎంత వస్తుంది, ఇక్కడ మనకు 16 160 ప్లస్ 32 అంటే 192 మైనస్ ఎంత అయిపోయింది 5 15 వస్తుంది. కాబట్టి తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 12 5 పోతే 7, సో 8లో 1 పోతే 7 1. కాబట్టి మనకు వచ్చేటువంటి మిగిలినటువంటి షీట్ యొక్క పరిమాణం ఏంటంటే 177 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుందన్నమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా సో తెలంగాణ డిఎస్సి స్కూల్ స్టూడెంట్ వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. 12th ప్రాబ్లం ఏంటంటే log 2 బేస్ 10 = 0.3010 అయితే సో log 40 బేస్ 10 యొక్క విలువ ఎంత అని ఇక్కడ ఇది log 2 యొక్క విలువ మనకి ఇచ్చింది కాలం log 40 బేస్ 10 విలువ కావాలి కాబట్టి సో log 40 బేస్ 10 రాసుకుందాం. దీని రాస్తాం మనము log 4 × 10 గా రాసుకోవచ్చు, మనం 410 బేస్ 10 రాసుకోవచ్చు. మరి మీకు సూత్రం తెలుసు ఆల్రెడీ log mn లేకపోతే log xy బేస్ 10 రాస్తుంది మనము log m బేస్ 10 ప్లస్ log n బేస్ 10 రెండు విడివిడిగా రాస్తాం కాబట్టి దీన్ని కూడా మనము సో m అంటే మనకి ఏముంది ఇక్కడ 4 × 10 కాబట్టి దీన్ని విడిదీసి రాస్తే ఏమొస్తుంది log 4 బేస్ 10 ప్లస్ తర్వాత log 10 బేస్ 10కి సమానం అవుతుంది. తర్వాత ఇక్కడ 4 ఏం రాస్తాం మళ్ళీ మనం 4ని మనము log సో 2 టు ది పవర్ ఆఫ్ 2గా రాసుకోవచ్చు. తర్వాత బేస్ 10 ఉంటుంది ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ log 10 బేస్ 10 రెండు విలువలు సేమ్ ఉంటే దాని విలువ మనకు 1కి సమానం కాబట్టి మొత్తం వాల్యూ 1గా రాసుకుంటాం మనం. తర్వాత ఇంకో సూత్రం అది మీకు తెలుసు ఆల్రెడీ log x టు ది పవర్ ఆఫ్ m బేస్ సరే log x పవర్ ఏమంటే ఏం రాస్తాం log బేస్ 10 ఉంటే ఇక్కడ దీన్ని మనము సో ఘాతాంకాన్ని ముందుకు రాస్తాం కాబట్టి m ఇంటూ log x బేస్ 10గా రాసుకుంటాం. దీన్ని కూడా రాస్తే ఏమొస్తుంది అప్పుడు సో 2 ఇంటూ ఈ 2 ఘాతంగా ముందుకు వస్తుంది ఇక్కడ log 2 బేస్ 10 ఉంటుంది ప్లస్ ఉంటుంది ఇక్కడ 1 కాబట్టి 1 అలాగే రాస్తే ఇక్కడ సో ఈక్వల్ ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ మరి log 2 బేస్ 10 విలువ మనకి ఎంత ఇస్తాడు చెప్పండి ఇక్కడ సో దత్తాంశం ప్రకారం 0.3010కి సమానం కాబట్టి సో 2 ఇంటూ ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత 0.3010కి సమానం కాబట్టి 0.3010 ప్లస్ ఎంత ఇక్కడ 1 అనమాట. మరి రెండు గుణిస్తే మనకు వచ్చేదంట సో 2 × 0 0 2 1 2 0 6.0 ఇక్కడ సో ఈ మొత్తం ఏంటంటే 0.6020 ప్లస్ ఉంటుంది ఇక్కడ 1 కాబట్టి ఈ మొత్తం కూడితే మనకు వచ్చేది ఏంటంటే 1.6020 ఇది సో log 40 బేస్ 10 యొక్క విలువ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చింది ఇక్కడ శీర్షాలు -4, 6, -2, 7, 5 శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం ఎంత అన్నాడు. మరి మీకు తెలుసు గురుత్వ కేంద్రం ఫార్ములా గురుత్వ కేంద్రం G = ఏం రాస్తాం మనము సో 3 శీర్షాలు x1 y1 x2 y2 x3 y3 అయినట్లయితే దీని x1 y1 ఇది x2 y2 తర్వాత ఇదేమో x3 y3 3 శీర్షాలు అయితే త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రానికి ఫార్ములా అని చెప్పండి x1 + x2 + x3/3 తర్వాత y1 + y2 + y3/3 ఇది త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రానికి ఫార్ములా అవుతుంది ఇక్కడ. మరి దీని విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది G = మరి x1 అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ -4 కాబట్టి -4 ఇక్కడ x2 అంటే ఇక్కడ 6 కాబట్టి +6 తర్వాత ప్లస్ అంతా x3 అంటే 7 కాబట్టి +7/3 అనమాట. ఇక్కడ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ y1 అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ 9 ఉంది ఇక్కడ సో 9 y2 అంటే ఇక్కడ -2 కాబట్టి -2 డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ ప్లస్ y3 అంటే ఏమైంది ఇక్కడ 5 కాబట్టి 5 రాస్తున్నా బై ఎంత అయిపోయింది ఇక్కడ 3 మళ్ళీ తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ G = మరి 6 + 7 ఎంత అయిపోయింది 6 + 7 13 13 - 4 ఎంత అయిపోయింది 9 వస్తుంది కాబట్టి 9/3 తర్వాత 5 + 9 14 14 - 2 ఎంత 12 12/3 మరి క్యాన్సిల్ చేసి వచ్చేది ఆన్సర్ కాబట్టి ఇక్కడ సో 3 × 3 ఇక్కడ 3 × 3 4 కాబట్టి మనకి G ఎంత అంటే సో 3, 4కు సమానం కావడం జరిగింది. ఇది
త్రిభుజం యొక్క గుర్తు కేంద్రం కావడం జరుగుతుంది. సో ఇవి ప్రీవియస్ డిఎస్కి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా క్వశ్చన్లకు మిగతా వీడియోలో ఆన్సర్ చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ.